హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో లాస్ట్ వీడియో చూశారు కదా, కీర్తన వీడియోలో జిన్ని మనం ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయగలిగాము. ఇప్పుడు ఆ జిన్ని అక్కడి నుంచి రిమూవ్ చేయడానికి ఒక రిచువల్ చేస్తామనేసి అక్కడి నుంచి నేను వచ్చేసాను. మీకు అందరికీ చెప్పాను మళ్ళీ వెళ్తాననేసి. మీరు కూడా చాలామంది కోరారు వెళ్ళండి 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 మళ్ళీ వెళ్ళండి అనేసి. సో ఈరోజు మళ్ళీ నేను వచ్చాను గైస్. సో మామూలుగా అయితే రాలేదు. ఇక్కడ ఉండే జిన్ని 100%గా ఆ కీర్తనకి నజియాకి దూరం చేయనికి దానికి ఎంత ఛాయశక్తిలా పోరాడాలో అంత ఛాయశక్తిలా పోరాడి వాటికి ఏమేం కావాలో మొత్తం తీసుకొని వచ్చాను. సో మళ్ళీ నేను యాస్టీస్ మన కృష్ణ బ్రో వచ్చే బ్రో. సో కృష్ణ బ్రో అండ్ సుధీర్, హాయ్ ఫ్రెండ్స్. సో ముగ్గురం మళ్ళీ వచ్చేసాం గైస్. చెప్పు. చాలా రోజుల నుంచి వెయిటింగ్ ఈ సిచ్యువేషన్ కోసం, ఈ మూమెంట్. దాన్ని ఇంతకాలం నాకు తెలియకుండా జిన్ ఆధీనంలో తిని ఉండడం వల్ల సో ఈరోజు విముక్తి చేస్తున్నాం అనే ఒక కాన్ఫిడెన్స్, ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. చూద్దాం 100% సక్సెస్ అయ్యిందంటే అంతకుమించి హ్యాపీనెస్ నేనే కాదు, ఎక్కువ హ్యాపీనెస్ కీర్తన నజియా పొందుతారనుకుంటున్నా. మెయిన్ కీర్తన గారు హ్యాపీ అయితే చాలు, అదే ఓకేనా. అండ్ లోపల ఒక ఐటమ్ రెడీగా ఉంది. సో వాటికి ఏంటి అనేది అది చూడంగా నాకు గుండెల్లో దడపడుతుంది, ఏదైనా చెప్తున్నాను. సో సుధీర్, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేమైతే చాలా రిస్క్ అనేది చేయబోతున్నాము. ఈ జిన్ ఎఫెక్ట్ అనేది బయటికి తీయడానికి దానికైతే చాలా రిస్క్ అనేది చేస్తున్నాము. చూస్తూనే ఉండండి. ఇందులో టీవీ 9 కాదు, ఓకేనా, రాయల్ విహారీ ఛానల్, ఓకేనా. రాయల్ విహారీ ఛానల్ చూస్తున్నా. లాస్ట్ టైం మీరు అందరు చూశారు, మనోడు అసలు వద్దంటే వద్దన్నాడు. నేను అది నా పైన అటాక్ చేయడానికి చూసింది. చాలా కర్బాన్ జిన్, అదే 100కు 200% కర్బాన్ అంటే ఏదో కాదు, ఒక భయంకరమైన అనేది కర్బాన్ అంటారు దాన్ని అరబిక్లో. సో అటువంటి జిన్ అది. కాబట్టి అటువంటి జిన్నికి ఎలా మనం కంట్రోల్ చేయాలి అనేది 100% తెలుసుకొని దాని గురించి పూర్తిగా ఎవరెవరు పెద్దవాళ్ళు ఉన్నారో, సో హజ్రత్లు, పెద్ద పెద్ద హజ్రత్లు కొన్ని వస్తువులు ఇచ్చారు, అవన్నీ మీకు చూపిస్తాను. సో ఇంకా ఎంట్రన్స్లోంచి వచ్చాను. సో వెళ్దాం లోపలికి. మన సామాగ్రి చూసిన తర్వాత దాంట్లో నుంచి ఏమేమి చేస్తున్నామో ఏమేమి చేయబోతున్నామో అని చెప్తాం. కీర్తన గారు మేము వచ్చేసాం. ఫస్ట్ దాంట్లో ఓపెన్ చేసి ఏదో ఒకటి. ఈరోజు మీ విముక్తి మా చేతిలో ఉంది. సో మేము సాయశక్తిలా ప్రయత్నించబోతున్నాం. సో చూసారు కదా, ఇవి మేము తెచ్చిన వస్తువులు. వీటితో ఇక్కడ ఉండే జిన్ శక్తిని, అలాగే నజీ ఆత్మని, అలాగే కీర్తన ఆత్మకి ఏదో ఒక చేతనైనంత హెల్ప్ అయితే 100% ఈరోజు చేస్తాము. సో జిన్ని 99.99% దాంతో పోరాడి దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా ప్రయత్నం చేస్తాం గైస్. సో ముందుగా ఇవి వచ్చేసి మొత్తం కూడాను 4 కుండలు అయితే ఇచ్చారు. చాలా బాగా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మీరేమన్నా స్వార్థంగా ఏదైనా, మాకు ఎటువంటి పూజలు కానీ మాకు ఎటువంటి ఆలోచన లేదు. మీరు ఎంతోమంది కామెంట్లు పెడతారు, మేము ఎక్కడ ఏ లొకేషన్కి వెళ్ళి ఆ లొకేషన్లో ఏదైనా ఎటువంటివి జరిగిన యాక్టివిటీస్ ఉన్నా కూడా మీరు చాలామంది కామెంట్ పెడతారు, హెల్ప్ చేయండి, వాటికి ఏదన్నా విముక్తి కలిగేలా చేయండి అనేసి. దానికోసమే మేము ప్రయత్నిస్తూ ఉంటాం ప్రతిసారి కూడా, ప్రతి లొకేషన్లో కూడా. మాకంటూ ఏం లేదు. మాకు జస్ట్ మేము వెళ్ళేది ఎందుకు, ఫస్ట్ వెళ్ళేది అక్కడ యాక్టివిటీస్ జరుగుతాయా లేదా, జనాలు ఒక మాట చెప్తూ ఉంటారు, పుకార్ లాంటివి జరుగుతూ ఉంటుంది, ఇక్కడ ఆ సౌండ్ వస్తుంది, నైట్ టైం అక్కడికి వెళ్తే భయపడతాము, అటువంటివి ఉన్నాయి అని చెప్పే చోటికి మేము వెళ్ళి అక్కడ జరిగే వాటిని చూపిస్తాం మేము అంతే. దాని తర్వాత మీరు కోరుతూ ఉంటారు హెల్ప్ చేయండి, అలాంటప్పుడే మేము చేస్తాం అంతే తప్ప మాకేదో స్వార్థం కొద్దీ మేమేదో ఇటువంటివన్నీ చేయడానికి మాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. మాకు దీంట్లో 0% నాలెడ్జ్ కూడా లేదు. సో మీరు కోరారు కాబట్టి నేను ఒక పెద్ద హజ్రత్ని కలిసి ఇక్కడ జరిగింది మొత్తం కూడాను వివరించి చూపించాను. అప్పుడు ఆయన కూడా తెలుసుకొని ఓకే అక్కడ చాలా భయంకరమైన జిన్ ఉంది,
ఆయనే వస్తా అన్నాడు, 90% ఆయనే వస్తా అన్నాడు. బట్ ఆయన రాలేకపోయాడు. అందుకనేసి ఆయన కొన్ని ఇవి కుండలు ఇచ్చాడు. ఈ కుండలలో మనకి మీరు నా ఓల్డ్ సబ్స్క్రైబర్ అయితే తెలిసి ఉంటుంది, ఒక 6 months 8 months బ్యాక్ అనుకుంటా మనం ఒక వీడియో తీసాము. ఒక ఇంట్లో పాడుపడిన ఇటుకల ఇంట్లో ఒక జిన్ను శక్తి ఉంటే సేమ్ ఇలాగే ఒక చిన్న కుండ తీసుకొని వెళ్ళాను నేను. సో ఆయన దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే ఇవన్నీ ఇచ్చాడు గైస్. సో దానికి మించింది ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్ని ఇచ్చాడు, ఇంత సెటప్ ఇచ్చాడు. సో దీంట్లో ఫస్ట్ కీర్తనకి దీని నుంచి ఎఫెక్ట్ కాకుండా, ఆ జిన్ నుంచి ఇది కాకుండా, సో కీర్తన చోట ఒక పార్ట్ పెట్టామని చెప్పారు. సో అలాగే నజియా, సో ఇది చూడండి గైస్, అరబిక్లో చాలా రాసి ఉన్నారు కూడా. ఇది మెయిన్ వచ్చేసి, సో జిన్ మేము రిచువల్ చేయమన్నారు. ఆ రిచువల్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేయాలి. ఇది ఆ జిన్ శక్తి దీంట్లోకి బంధించే టైప్లోకి ఆయన మొత్తం ఇచ్చి దీంట్లో ఏంటంటో పెట్టారు, ఏంటంటో ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఏ రకం ఇది గప్పు స్మెల్ వస్తుంది అన్నాడు. అదే, సో ఒక్కొక్క దాంట్లో వచ్చి ఒక్కొక్క డిఫరెంట్ స్మెల్ వస్తుంది. సో ప్రతిదీ కూడాను ఒక పార్ట్ అయితే మాకు ఇచ్చారు ఇది. సో ఇక్కడ ఏదైనా సరే సేఫ్టీ కోసం మీ వల్ల కాక మీకు ఇంకా ఇబ్బంది అయిపోయి దాని నుంచి మీరు ఏం చేయలేకుంటే ఇది యూజ్ చేయండి అని చెప్పారు. సో దీంట్లో ఏదో లైక్ లిక్విడ్ టైప్లో ఏదో ఉన్నది. సో ఇది యూజ్ చేశారు గైస్. సో ఇంకా ఇది ఓకేనా బ్రో? కృష్ణ బ్రో చూపి, ఆయన మాట్లాడారు, ఆయన టక్ అయిపోతావు. సరే కానీ గైస్, సో అది మా సేఫ్టీ కోసం ఉంటుంది. ఒకటి కీర్తన గారి నజియా సేఫ్టీ కోసం. సో ఎందుకంటే అది వాటికి ఏం చేయకుండా ఇబ్బంది ఈ జరిగే ప్రయత్నంలో, సో వాటికి ఏం జరగకుండా సపరేట్గా చేయడానికి వీటికి మధ్య గోడలాగా, అడ్డుగోడ, జిన్కి ఆ వాళ్ళ మధ్య అడ్డుగోడలాగంట. సో ఇది జిన్ కోసం తెచ్చిన, అదే గుర్తించడానికి దీనికి ఓకే స్టార్ట్ అయింది యాక్టివిటీగా. సో మేము ఇంకా చేయబోతున్నాం గైస్. సో లోపల దేవుని దేవల మాకు కూడా ఏం కాకూడదని కోరుకుంటున్నాము. మీ అందరి ఆశీస్సులు మాకు ఉంటాయనేసి. సో ఇంత రిస్క్ చేస్తున్న దానికైనా సరే మీరు కోరుతున్నారు, మీరు కోరిన ప్రతిదీ నేను చేస్తున్నా కాదనకుండా. ప్లీజ్ గైస్, నా కష్టాన్నైనా గుర్తించి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత పుషప్ ఇచ్చి, మీరు ఎంత నాకు సపోర్ట్ ఇస్తే అంతలా ఇటువంటి ఎన్ని వచ్చినా కూడా నేను ఎదుర్కొంటాను, వెళ్ళి తీస్తాను. ఓకేనా గైస్? వాళ్ళు కోరింది మనం చేస్తున్నాం, మనం కోరింది వాళ్ళు చేయడం లేదే, అదే బాధ. ఓకే ఇలాగే తర్వాత ఫస్ట్ మనము కీర్తనతో డీటెయిల్గా మాట్లాడేసుకొని తీసుకొని వెళ్ళిపోతాం డైరెక్ట్. మెయిన్ అది కీర్తన సంబంధించింది తీసుకొని వెళ్ళిపోతాం. ఇది కీర్తన గారి. ఓకే పదండి. సరే పద. ఓకే చూడు రాగానే గబ్బిలం. అది కూడా కీర్తన గారు, మీకు అర్థమైంది కదా మేము ఎందుకు వచ్చామో? మీకు బాగా ఒక థీరీలాగా అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే. మీకు హెల్ప్ చేయనీకే మేము వచ్చాము. మీరు కూడా మాకు సహకరించాలి. కింద అయితే పాకింది. సో మీరు కూడా మాకు హెల్ప్ అవుతారని అనుకుంటున్నాము. అన్నావా? సో మీరు కూడా మాకు హెల్ప్ చేస్తారని మేము కూడా అనుకుంటున్నాము. సో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉండే జిన్ శక్తి నుంచి మీకు విముక్తి కలిగేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాము. చెప్పలే నజియా దగ్గరికి నజియా, నేను నీతో మాట్లాడలేదని కాదు. సో మేము వచ్చింది మీ సేఫ్టీ కోసమే. నేను తప్పు చేశాను, నేను ఇక్కడ తీసుకొచ్చి అనుకుంటున్నా. సో ఆ తప్పు నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను నేనైతే. సో ఇంకా కాసేపట్లో ఆ జిన్ యొక్క పీడ విడగడవుతుంది. సో కొంచెం మాకు సపోర్ట్గా ఉంటే మీరిద్దరూ మీ ఈ లొకేషన్ అంతా మీరు ప్రశాంతంగా ఫ్రీగా తిప్పుకోవచ్చు. ఓకే అద్దు. రెడీనా? పార్ట్ ఎక్కడ పెడదాం చూద్దాం. పార్ట్ని ఇప్పుడు పార్ట్ని నాకు అంటే తెలీదు. చూద్దాం, మనకు మళ్ళీ ఒకసారి మనం తిరిగి చూద్దాం. అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అది చెప్పండి. ఇది ఇక్కడే ఉండిపోవాలి. ఇక్కడ ఉండాలా? అయితే సిట్టింగ్ ప్లేస్ అదే కాబట్టి అంటే చూద్దాం మనకి ఇప్పుడు ఎక్కడ కనిస్తుందో
ఓకే సో మనకి ఇప్పుడు ఎక్కడ కలుస్తుందో ఓకే అతననే అడుగుతాం. మీరు ఎక్కడ దీన్ని పెట్టాలనుకుంటే మీ సేఫ్టీ కోసము అది మీరే డిసైడ్ చేస్తే మేము అక్కడ పెట్టాలనుకుంటున్నాం. కీర్తన గారు, నజియా, ఎవరో ఒక్కరు మీరు సపోర్ట్ చేస్తే మేము అక్కడ పెడతాం దీన్ని. సో మీరు ఎక్కడైతే మీ సేఫ్టీ అనిపిస్తుందో మీకు, సో అక్కడ మీరు కనిపించినా లేకుంటే మీ స్టైల్లో ఏదైనా మాకు ఏదైనా యాక్టివిటీ ఇచ్చినా కూడా సో డెఫినెట్గా మేము ఇది అక్కడే సో ఇది మీరే రియాక్షన్ ఇస్తున్నారు అనుకోవాలా కీర్తన గారు? ఓకేనా? మీరు ఒప్పుకుంటే చూడు గైస్, చూడండి గైస్. ఓకే, ఎక్కడ పెట్టాలి? పైన పెట్టాలి. ఇప్పుడు ఓ పని చేద్దాము, అక్కడ ఉంది కదా అది నీట్గా కనిపించేలాగా మనకు కూడా కొండ ఇక్కడ కింద సౌండ్ అది బ్రో. సో నేనైతే ఈ చుట్టుపక్కల ఎక్కడైనా పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కీర్తన గారు, మీరు ఏయ్ ఎవరదే? ఇక్కడ ఉంది కందిరిగి. బ్రో చాలా నార్మల్గా అనిపిస్తుంది. మేబీ వీటి ఎఫెక్ట్ వల్ల ఏమన్నా సైలెంట్గా ఉందంటావా? ఏమో అర్థం కావట్లే, అదే అర్థం కావట్లే బ్రో. సో ఏం జరగబోతుందో వాళ్ళు కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్నారో లేకపోతే పవర్ వాటికి కూడా తగిలిందో. కీర్తన గారు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీకు దీనివల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందా? డాగ్స్ సో మీకు ఇబ్బంది కలగకుండానే ఇది తెచ్చాను. అడ్డుగోడ అంతే ఇది. సో మీకు ఎటువంటి ఇబ్బంది జరగదు దీనివల్ల. ఫస్ట్ మీరు రాగానే ఏదో మూల పెట్టమన్నది ఏదో నాకు స్టార్టింగ్ లేదు చెప్పినట్టు. దేన్ని మూల పెట్టాల్సింది? ఆగ్నేయ మూల సంథింగ్ ఏదో అన్నారు స్టార్టింగ్ రావగానే. పడమర కిబ్లా వైపు. ఏయ్ సౌండ్స్ వస్తుంది. ఇటు కూడా పాస్ అయిందండి, ఇటైతే పాస్ అయిందండి. సరే నువ్వు అట్లే ఎవరది? ఇటు పక్కనైనా సౌండ్ వచ్చింది. ఇది మనం ఫస్ట్ టైం వెళ్ళాలి కదా, అసలుకి వెళ్ళలేదు, ఇది చూడలేదు కూడా. ఏంది ఇది? హమాం. ఇంటి పక్క కూడా సినిమా పక్కలానే ఉన్నది. అవును, బట్ చూడు ఇది కూడా మొత్తం టాయిలెట్స్ అయ్యి. ఏమైంది? అమ్మ ఓకే, కొండ లోపల వెళ్ళిపోయాం కదా, ఏదో కొండ షిప్ మిస్ అయింది అనుకుంటే. కీర్తన గారు, బాత్రూమ్ సైడ్ ఏదో వచ్చింది, ఇక్కడ ఏదో మాకు షాడో అయితే కనిపించింది గాయస్. కీర్తన గారు, బ్రో 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 ఏ బ్రో 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 ఏ బ్రో 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 ఏ
కీర్తన గారు బ్రో, కీర్తన గారు హీరోనా ఇందాక కదా ఎక్కడికి వచ్చారు? ఈడే బ్రో, ఇట్లా వచ్చింది, ఇట్లా ఇక్కడ నుంచి ఇటు షిఫ్ట్ అయింది. ఇట్లే బ్రో, ఇక్కడ నుంచి ఇలా షిఫ్ట్ అయింది బ్రో. జూమ్ చేయండి బ్రో, నీట్గా వీడియోలో ఎడిట్ చేసి నీట్గా జూమ్ చేయండి. క్యాప్చర్ అయింది. ఓకే కీర్తన గారు, ఇప్పుడు ఈ హైట్ ఉంది, ఇంత హైట్ ఉంది. మీకు ఓకేనా? ఇప్పుడు ఇది ఈ రూమ్ లోనే పెట్టేయాలా? ఇక్కడ పెట్టేసారు పైనుంచి వస్తుంది. ఓకే మీకు ఇదే రూమేనా? ఓకే 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 బ్రో, ఇదే ఇదే రూమ్ పెట్టు. సౌండ్ వినపడలా మీకు? సౌండ్స్ వస్తున్నాయి. పైనుంచి వెరీ లో ఫ్రీక్వెన్సీ వస్తుంది. సరే, ఈ రూమ్లో ఎక్కడ పెడదాం? తిప్పించి పెట్టు. ఓకే ఓకే కీర్తన గారు, ఇప్పుడు మీరు ఇదే రూమ్ లోనే పెట్టండి అన్నారు కాబట్టి మీ సేఫ్టీ కోసం ఇప్పుడు నేను ఇదే రూమ్ లో పెట్టేశాను. ఇది మీ సేఫ్టీకి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా దాంట్లో ఏముందో కూడా తెలియదు మాకు. సో ఆయన హజరత్ ఏం చెప్పారంటే అది తీసుకెళ్ళి అక్కడ పెట్టు, సో స్పిరిట్స్కి అర్థమైపోతుంది అని చెప్పారు. డెఫినెట్గా మీకు అర్థమయ్యే ఉంటుంది, దాని ద్వారా మీకు హెల్ప్ అవుతుంది అనేసి. ఓకే కీర్తన గారు, మీరు కూడా మాకు హెల్ప్ చేయాలండి. నజియా దగ్గరికి వెళ్దామా ఇప్పుడు? ప్రతి మూల బాగా క్షుణ్ణంగా పలుకుంది. ఏదో ఆకాశం వెళ్ళిందంటే సో ఇప్పుడు వచ్చేసి మనము నజియా గారి తీసుకున్నాము. అది ఏదో చూసుకోవాలి నీట్గా మళ్ళీ ఆ లాస్ట్ అదే మారిపోయిందంటే కష్టం మళ్ళీ. నజియా నేను నీకోసం వస్తున్నా, నీదే ఓకే, నీ సేఫ్టీ కోసం తెస్తుంది. ఓకే నజియా గారు, దీన్ని మీరు ఏదో మిమ్మల్ని బంధించనీకో లేకుంటే మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది చేయనీకో అని అనుకున్నారు. మీకోసమే, మీ ఫ్రీడమ్ కోసమే చేస్తుంది. तुम्हारे लिए लाया हूं मैं, तुमको कुछ भी तकलीफ नहीं देता मैं. मेरे को समझो, मेरे को एक भाई के जैसा समझो तुम. సో మీరు నన్ను కూడా ఒక తమ్ముళ్ళలాగే అనుకోండి. అర్థమైంది కదా? మీరు రే అబ్దుల్, వెనకల ఇక్కడ చూపి ఏమైంది? ఇదో ఏయ్, ఎవరు వెళ్ళింది? నదియా నువ్వేనా? నాకు కూడా ఇప్పుడు ఆ రూమ్ లో ఫ్లై అయినట్టు అనిపించింది. ఫ్లై అయినట్టు? ఫ్లై అయినట్టు ఇక్కడే కొండ నీ కోసమే తెచ్చింది. అందులో నీ నజియా గారు, మీరు అటుపక్క ఆ రూమ్ లోనే ఉన్నారనేసి మన కృష్ణారావు చెప్తున్నారు. లాస్ట్ టైం మేము వచ్చామో ఏం కనపడలేదు, ఇప్పుడు కూడా మీరు అక్కడే ఉన్నారా? రే అబ్దుల్, సౌండ్ వస్తుంది. అదే బ్రో, డ్రమ్స్ కూడా రోడ్డు పైన ఇంకో సౌండ్ వస్తున్నాయి. అది డ్రమ్స్ ఏదో మ్యారేజ్ ఏమన్నా జరుగుతుందేమో ఈ టైంలో. అదే జరుగుతుంటుంది, లేదంటే జాతరలో ఏదో మనకైతే తెలియదు. రోడ్డు పైన ఏదో 1 గంట రాత్రి ఏం పడుతున్నారు మెరవడం ఉంటాయి మేబీ. కాదు, ఇప్పుడు మన ట్రైన్ సౌండ్ ఏది వినపడింది కదా? పక్క అదే బ్రో, అదే అక్కడ నాకు ఒక పక్క ఏమి, ఈ పక్క డ్రమ్ స్టార్ట్ అయినాయి.
ఎవరో ఒక్కరు వెళ్ళండి పెట్టారు, మీ ఇద్దరు వెళ్తారా లోపలికి? అది పట్టుకొస్తుంది. నేను పట్టు. నువ్వు కెమెరా నువ్వు వద్దులే కృష్ణ బ్రో, ఇట్లా పట్టుకొని నేను పట్టుకుంటాను. ఓకే. జాగ్రత్త. ఒక లైట్ ఇచ్చి చాలా కష్టం. టార్చ్ ఎత్తుకో. కెమెరా ఎత్తుకెళ్ళిపోవు నువ్వు. అది ఎత్తుకోమతావు, ఇది ఎత్తుకోమతావు. సో ఈ లైట్ ఉంది కాబట్టి ఇది ఎత్తుకో. ఉండండి, నో ప్రాబ్లం. సో గ్యాస్ ఇప్పుడు వచ్చేసి ఆ రూమ్లోకి తీసుకెళ్తున్నాను. మీరు క్లియర్గా విన్నారు కదా వాయిసెస్ అయితే మనకు ఆ రూమ్ నుంచి ఏం వాయిస్ సేఫ్. నీ సేఫ్టీ కోసం బ్రో జాగ్రత్త. జాగ్రత్త, వెళ్ళండి జాగ్రత్త. అడుగు, మేము తీసుకొని రావాలా వద్దా అనేసి. నజియా గారు, మాకు దారిని ఇవ్వండి. మేము రావడానికి మీరు ఇష్టపడుతున్నారా లేదా? ఏంటి సౌండ్స్ ఏంది? మేము రావాలనుకుంటున్నాము. మిమ్మల్ని విముక్తి చేయడానికి మేమైతే ఒకటి తీసుకొని వచ్చినాము. మీ దగ్గరికి రావాలనుకుంటున్నాము. రావచ్చా లేదా? మేము సరే పద. పెట్టేసి రండి. జాగ్రత్త. కేర్ఫుల్ బ్రో. లైట్ తీసుకో. ఓకే, కనిపిస్తాను కదా బ్రో. బ్రో 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 కేర్ఫుల్ బ్రో. ఓకే ఓకే. కుండ టక్కని పెట్టేసి వచ్చేసాను బ్రో, ఎక్కువసేపు ఉండదండి. నజియా గారు, దీన్ని మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టనీకి తెచ్చామేమో అని అనుకుంటున్నారేమో. అలా అస్సలు కాదు. ఏమైంది బ్రో? అవునా? ఈ పక్క వచ్చింది బ్రో, ఈ కిటికీలో నుంచి వచ్చింది నాకు సౌండ్. నజియా గారు, ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఇది పెట్టాలి. మీకు ఇష్టం ఉంటే ఇంకొకసారి మీరు ఎక్కడున్నారో అక్కడ మాకు ఏదైనా శబ్దం చేస్తారా? అది ఎక్కడ పెట్టాలో అక్కడ మాకు సిగ్నల్ ఇస్తే మీ సేఫ్టీ కోసం అక్కడ అంటే పెడతాం. డెఫినెట్లీ మేము ఇది అదే ప్లేస్లో పెడతాము. మీరు అక్కడే ఉండి దీని నుంచి మీకు గుడ్ వైబ్సే వస్తాయి. పాజిటివ్ కోసం తెచ్చాము, ఇది నెగిటివ్ కోసం కాదు. బ్రో అటుపక్క సౌండ్ వస్తాను చూడు. ఈ బ్యాక్ సైడ్ మంచి కోసం అని చెప్తుంటే రిప్లై ఇస్తుంది. సో ఓకే కీర్తన గారు, నేను కీర్తన కాదు నజియా. సారీ నజియా గారు, ఇప్పుడు నేను తెస్తున్నాను వీటిని. సెల్ తీసుకోపోతావా? నేను రావాలా? రాలేవా? ఇద్దరం ఎందుకు, నువ్వు తీసుకొని పోవు, నాకు లైట్ ఇచ్చి. ఓకే టార్చ్. ఓకే వెళ్ళు. ఏం సౌండ్ అది బ్రో? ఏడుస్తున్నట్టు సౌండ్ బ్రో. ఏదంటే నాకు అర్థం కావట్లే ఎక్కువ. బ్రో 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 జాగ్రత్త. ఇక్కడ వస్తుంది. నజియా గారు ఇక్కడ లేరు, అక్కడే ఉన్నారు. లేదు లేదు, ఇప్పుడు మనకు నజియా గారు అక్కడే ఉన్నారు బ్రో. సరే అక్కడే పెడదాం పద. ఇప్పుడు ఇక్కడే కదా, నీ దగ్గర నుంచి కదా శబ్దాలు వచ్చాయి. నువ్వు అక్కడ లేవా? ఎక్కడికి వెళ్ళినావు? ఇక్కడ సౌండ్స్ వస్తాయి ఇందాక. నజియాది కాదు అది, ఆ సౌండ్ క్రైయింగ్. జిన్ ఉంటుంది. జిన్. యాక్టింగ్ చేస్తాను. సరే ఒక పని చేద్దాం. బ్రో సేఫ్, వాటికి సేఫ్టీ ఇవ్వనివ్వకుండా చేస్తాను నేను అనిపిస్తాను నాకు. మాక్సిమం మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా చేస్తా ఉండొచ్చు. అబ్దుల్, ఎట్లయితే ఎట్లయింది, నజియా ప్లేస్ ఇదే కాబట్టి ఇక్కడ పెట్టేసి వచ్చేసి. ఓకేనా? సో జాగ్రత్త. సో గైస్, ఇది వచ్చేసి నేను ఇక్కడ పెట్టేస్తున్నాను.
ఓకే నజియా గారు, మీరు ఇక్కడే ఉన్నట్టు సిగ్నల్ ఇచ్చారు కాబట్టి సో నేను ఇదే రూమ్లో పెట్టేస్తున్నాను. సో మీ సేఫ్టీ కోసమే ఇది. సో ఇంకా మనం వెళ్ళేసి చిన్న రిచువల్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. నా చుట్టూ ఏదో ఉంది గాయస్, నన్ను ఏదో అబ్జర్వ్ చేస్తుంది. ఏయ్ నాతో ఎవరు ఉండేది? బ్రో ఇక్కడే ఉన్నా బ్రో, ఏదో సౌండ్స్ వస్తున్నాయిరా. అయిపోయిందా? ఓకే, కేర్ఫుల్, జాగ్రత్త బ్రో. ఏమైంది? మళ్ళీ ఎలా వస్తుంది? మేబీ చిన్న ఎఫెక్ట్ ఉండొచ్చు. వచ్చే బ్రో, మనం చేయాల్సింది చాలా ఉందిరా. చిన్న ఎఫెక్ట్ ఉండొచ్చు కృష్ణ. అదే అనుకుంటున్నా, చాలా రకాలుగా ట్రై చేస్తాను. అట్లా వెళ్ళావు కదా, నాకు ఈ రూమ్ లో వచ్చిన సౌండ్. అవునా? ఇక్కడ వచ్చింది, నీకు ఎక్కడ నుంచి వచ్చింది? నేను ఇట్లా సౌండ్ వచ్చాక నేను ఇట్లా వెళ్ళా, నాకు ఇలా సౌండ్ వచ్చాక నేను ఇలా వెళ్ళా, నా చుట్టూ ఏదో తిరుగుతున్నట్టు అనిపించాను, రౌండ్ తిరుగుతున్నా, సౌండ్ వచ్చింది క్లియర్ గా. ఇక్కడ లాఫింగ్ సౌండ్ వచ్చింది. లాఫింగ్ సౌండ్. ఓకే ఓకే ఓకే, సరే పద. డైరెక్ట్ జిమ్ వెళ్ళిపోతాం డైరెక్ట్. మీరు పక్క అదేదో మంత్రాలు ఏంటో అవి లేదు, సూర్ అప్లై చేద్దాము ఫస్ట్. సో ఇప్పుడు మీరు చుట్టూ ఇక్కడ వచ్చినప్పుడు నుంచి నాకు పక్కన ఏదో ఉన్నట్టు, మన చుట్టూ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది, ఫీలింగ్ వస్తుంది. ఇంకా రెండు ఉన్నాయి, అది ఒకటి మనదే, ఇది మన సేఫ్టీది. అయ్యే అది మన సేఫ్టీది. అదే సేఫ్టీ మన సేఫ్టీది. సో దీంట్లో నాకు తెలిసినంత వరకు జమ్ నీళ్ళతో కలిపింది ఏదో ఉన్నట్టున్నాయి. సో ఇదొకటి లిక్విడ్ టైప్లో ఉన్నాయి. అదే స్మెల్, గబ్బు స్మెల్ ఉంటుంది. ఇది అసలైంది. సో ఆయన దీంట్లో మొత్తం లైక్ చెప్పాడు, కొన్ని తాయితుల టైప్లో అవన్నీ కట్టి నేను దానికి ఏదైతే అట్రాక్షన్ చేస్తుందో సో అది అన్నీ పెట్టాను అని చెప్పి ఇచ్చి పంపించాడు గైస్. మరి ఏది చెడిపోయినట్టు అనిపిస్తుంది బ్రో, అక్కడ రకమైన స్మెల్. అంటే జిన్లు దేనికి అట్రాక్ట్ అవుతుంది తెలుసా? ఫస్ట్ ఎండిపోయిన ఎముకలకి చెడు ఉంటుంది కదా, కొన్ని మాంసం టైప్లో ఇలాంటివి కుళ్ళిపోయింది ఇలాంటివన్నీ. సో వాటికి అట్రాక్షన్ అవుతుంది. సో వాటికి సంబంధించి ఏదో ఇచ్చారు. సో చాలా చెప్పారు గైస్. సో మేము చాలా చేయాలి. సో డెఫినెట్గా ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళబోతున్నాము. సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అర్థం కృష్ణ కావట్లేదు. బ్రో, సరే నువ్వు కూడా సేఫ్టీ తీసుకో. సేఫ్టీ పార్ట్ నీ దగ్గర పెట్టుకో. కారదు కదా కింద, ఏం కారదు, జాగ్రత్తగా. అది చోట పెట్టేస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అది ఒకేసారి ఎందుకు, ఒకేసారి తీసుకెళ్దాము. ఒకేసారి తీసుకో, ఎందుకంటే అది అది చాలా పెద్ద చెడ్డది కాబట్టి మన సేఫ్టీ కూడా మనకు ఉండాలి కదా, దాన్ని కూడా ఆలోచించాలి కదా. మన దగ్గరికి వెళ్తున్నాం అంటే మన దగ్గర ఉండాలి. వాటిని దాన్ని ఆకర్షించేది మన దగ్గర ఉండాలి. ఆకర్షించేది ఇది. సో అది మన సేఫ్టీ కోసం. ఇన్ కేస్ మనకేమన్నా ఎవరిలైనా అటాక్ కూడా అవ్వచ్చు కాబట్టి సో మనం చేయాల్సింది కూడా అదే రిచువల్ కాబట్టి అది సేఫ్టీ కోసం. ఓకే, మరి ఎంటర్ అవుదాము. సరే పదండి. కెమెరా నీ దగ్గర పెట్టుకోవాలి, అది కొండ దగ్గర తీసుకెళ్ళేటప్పుడు కొండ చూపిస్తూ తీసుకెళ్ళి అది బెటర్. వెళ్ళకూడదని చెప్పిన కానీ మాట ఇచ్చాను మళ్ళీ. కానీ అస్సలాము అలైకుం యా మర్హబా.
అబ్దుల్ వింటున్నావా? అటు సైడ్ సౌండ్ వస్తుంది. ఏమది? ఎక్కడ? ఈ రూమ్ నుంచి నాకు కానీ ఏదో అనిపించింది. దీని ఎఫెక్ట్ ఏమో దానికి తగ్గుతుందంటుంది. అందుకని మొత్తం డిఫరెంట్గా చూడండి. ఎవరది? బ్రో ఏమన్నా ఉందా? మరి సౌండ్స్ వచ్చాయి. లోపల వెళ్ళి యాక్ట్ చేస్తున్నావు, ఇవన్నీ నువ్వేగా చేస్తున్నావు, నాకు అర్థమవుతుంది. కృష్ణ బ్రో ఏమైంది? ఏమైంది? సౌండ్స్ వస్తున్నాయి. ఇక్కడే సౌండ్స్ వస్తున్నాయి. నువ్వేనా? ఏం పోయిన బ్రో, నా లైఫ్ లో చూసింది అలాగా. ఎక్కడ? మీ బ్రో లోపలికి వెళ్దాం బ్రో. బ్రో జాగ్రత్త, అది పెట్టాలి బ్రో 100%. అబ్దుల్ అబ్దుల్ లోపలికి ఎంటర్ కానీ దీని ప్రభావం చూపిస్తుంది. దాని ప్రభావం చూపిస్తుంది. దాని ప్రభావం చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామా? ఓకే. ఎందుకు ఘోరంగా ఉంది ఏంటి బ్రో? ఓకే అబ్దుల్ వచ్చేసా బ్రో. బ్రో వచ్చేసి లోపలికి ఇది పోనీయడం లేదు బ్రో. అసలు లోపలికి అనేది పోనీయడం లేదు. ఇటు పక్క చూడు, మొత్తం తిరుగుతుంది చూడు. ఇటు పక్క షిఫ్ట్ చేస్తాను. అది లోపలికి వెళ్ళనీట్లా, దాన్ని వెళ్ళనీట్లా. అటు సైడ్ వస్తుంది వాయిస్, ఇటు పక్క వస్తుంది, ఫైర్ ఎట్లా వస్తుంది గైస్. అది దీని ప్రభావానికి. అబ్దుల్ అబ్దుల్ లేదు లేదు తొందరపడదు. హజ్రత్ ఏ విధంగా మనకు పద్ధతిగా చెప్పాడో చెప్తున్నా. నేను చెప్తున్నా, హజ్రత్ ఏ విధంగా చెప్పినాడో ఆ విధంగా ఫాలో అవుదాం. మనం దాన్ని బంధించి చూస్తున్నావా? వాయిస్ వదలట్లే, ఎక్కువ డ్యామేజ్. ఆ మాటను హజ్రత్ ఏ విధంగా మనకు ఫాలో చేసినాడో ఆ విధంగా మనం చేద్దాం. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పాడు. సో గైస్ ఇంకా అది నిలపకుండా వస్తాను గైస్, ఆపేస్తుంది. సో మేమైతే ఇంకా రిచువల్ అయితే స్టార్ట్ చేస్తాము, అన్ని సెలెక్ట్ చేస్తాము. సో మళ్ళీ కెమెరా ఆన్ చేస్తాము. సో బాయ్.